నమస్తే, వెల్కమ్ టు వేగా 9 న్యూస్. చదువుకునే విద్యార్థులకు లైఫ్ జాకెట్లు పంపిణీ చేసిన మంత్రి సుభాష్. వాసంశెట్టి సుభాష్ చొరవతో ఏళ్ల తరబడి విద్యార్థులు చదువుకునేందుకు పడుతున్న కష్టాలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం మండలానికి చెందిన లంకల గన్నవరం గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఎంతో ముఖ్యమైన సేవా కార్యక్రమం మంగళవారం సాయంత్రం మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రతిరోజు అయోధ్య లంక నుంచి సుమారు 50 మంది విద్యార్థులు గోదావరి నదిని పడవలో దాటి లంకల గన్నవరం హైస్కూల్ కి వచ్చి చదువుకుంటున్నారు. వరదల కాలంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు ప్రాణభయంతో తప్పని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ హైస్కూల్ కు హాజరై చదువు సాగిస్తున్నారు. విద్యార్థులు పడుతున్న కష్టం మంత్రి సుభాష్ దృష్టికి వచ్చింది. తక్షణం స్పందించిన మంత్రి వారి ప్రాణ భద్రతకు హాని కలగకుండా 60,000 వెచ్చించి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 50 లైఫ్ జాకెట్లు సమకూర్చారు. ఈ లైఫ్ జాకెట్లను మంగళవారం లంకల గన్నవరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ కూటమి పార్టీ నాయకుల సమక్షంలో లైఫ్ జాకెట్లు మంత్రి సుభాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా సాదరంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఏదైతే వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతూ మరి ఈరోజు ప్రజల మధ్యకు వచ్చి అపహాస్య పాలవుతూ ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా ఏదైతే సూపర్ 6 ఇస్తానన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావటం, ఏదైతే ఉచిత బస్సు ఆగస్టు 15 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు 2-3 తారీఖుల్లో రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి దీపం పథకం కింద ఆల్రెడీ 2 సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ 16,437 పోస్టులకు కానీ భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తానని హామీ ఇవ్వటం, అదేవిధంగా గ్రీవెన్స్ని కూడా రేజ్ చేయటం. ఎవరికైతే అర్హులకి ఈ యొక్క తల్లికి వందనం ఇంప్లిమెంట్ అవ్వలేదో మళ్ళీ గ్రీవెన్స్ రేస్ చేసుకుని వాళ్ళు పొందే విధంగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదే గత 5 ఏళ్ల పాలనలో అమ్మ ఒడి అనే కార్యక్రమం పెట్టి ఒకసారి మీట్ నొక్కితే అందరి అకౌంట్లో పడేలాగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పటికీ అర్హులకి చాలామందికి రాకపోయేసరికి వాళ్ళు గ్రీవెన్స్ రేస్ చేసుకునే అవకాశం లేకుండా ఉన్మాద పాలన చేయడం జరిగింది. ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కటిగా ఇటు సంక్షేమం ఇటు అభివృద్ధి అనే సమపాడులో తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు పి గన్నవరం నియోజకవర్గం విషయానికి వస్తే మా మధ్య ఎవరి మధ్య కూడా విభేదాలు లేవు. ఎన్డీఏ కూటమి చాలా చక్కగా మరి ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకుని వెళ్తూ చక్కర పరిపాలన అందిస్తూ ఉన్నారు. అలాగే రకరకాల వార్తలు వింటూ ఉన్నాం. అవన్నీ నీటి మీద బుడగలు లాంటివి. మేమందరం కలిసే ఉన్నాం, కలిసే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డిపాజిట్లు రాకుండా మేము కలిసే ఉంటామని కార్యకర్తలు అందరూ ఒకే మాట మీద ఉన్నాం. ప్రతి ఇంట్లోని సమస్యలు ఉంటాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అది ఛేదించుకుని అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు, పి గన్నవరం ఎమ్మెల్యే గారు. అలాగే డైవర్ట్ పాలిటిక్స్ ఇక్కడికి వస్తున్న వెల్లువలో వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడం కోసం భాస్కర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేత అనేక మెయిల్స్ పెట్టించి ఇక్కడికి రావద్దు, ఇక్కడ అంత సేఫ్ కాదు, ఇక్కడ పెట్టుబడులు పెట్టొద్దని మరి పెట్టుబడులు అడ్డుకునే ప్రక్రియ వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉంది. అయినప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. సుమారు 6,75,000 కోట్లు పెట్టుబడులు రావటమే కాకుండా 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా భర్తీ చేయడానికి కూడా సర్వం సిద్ధం చేసాం. ఏదైతే 20 లక్షల ఉద్యోగాలను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇవ్వడం జరిగిందో అది కూడా ఎట్టి పరిస్థితులు 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఏదైతే అయోధ్య లంక నుంచి గన్నవరం స్కూల్కి పిల్లలు 50 మంది పిల్లలు
రావటం, వాళ్ళకి లైఫ్ జాకెట్స్ లేకపోవటం, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని ఒక సూర్య అనే యువకుడు నాకు తెలియజేయటం, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేసి మరి ఈరోజు అది ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలందరికీ కూడా అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ప్రజలు కోరుకునే ప్రభుత్వం వచ్చిందని ఈరోజు పరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అయితే ఈ సమస్య వైసీపీ వాళ్ళు ఏదైతే కుహనా నాయకులు ఉన్నారో, ఒక నాయకుడి ద్వారా లేనిపోని అల్లర్లు సృష్టిద్దాం, కులాల మధ్య కుంపడి పెడదామనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే శంకర్ అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఉన్నాడో, అతను మాత్రమే డబ్బులు పూర్తిగా కాజేసి ఈ యొక్క బాధితుల దగ్గర, సుమారు 6 బాధితుల దగ్గర డైరెక్ట్ గా వాయిస్ మెసేజ్లతో పాటు అన్ని దొరికిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏదో నన్ను లాగుదాం దాంట్లో, లేకపోతే నా కాలేజీని లాగుదామని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏదేమైనప్పటికీ ఏదైతే పోలీస్ శాఖ ఉందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంక్వైరీ అనేది పూర్తిగా ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంది, అలాగే వాళ్ళ కాల్ లిస్టులు ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు మరి చేసిన పని ఏదైతే మహేష్ అన్న అతను కొట్టడం, చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళటం అనేది చాలా తప్పు. అదే విధంగా ఏదైతే విజయ్ అనే యువకుడు ఈ మహేష్ని కొట్టాడో, అందరూ గమనించవలసింది ఏంటంటే ఆ విజయ్ అన్న అతను కూడా 1,40,000 తీసుకోవడం జరిగింది ఈ బాధితుల దగ్గర. అతను పెద్ద మనిషి కాదు, అందులో నిజాన్ని నిప్పు లాంటిది కాబట్టి ఏదైనా సరే అతను కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది. దీన్ని నా గ్రామస్తుడని చెప్పి నా ఫాలోవర్ని, లేకపోతే అతను చేసిన చెడ్డ పనులు నా మీద రుద్దుదాం అనుకుంటే అది దానికి ఒక ఎంక్వైరీ ఉంటుంది, పోలీసులు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి చట్టం దాని పని చేసుకుని పోతుంది. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా ఉంటారు. తప్పు చేస్తే ఎవరినైనా సరే, నాయకుడినైనా కార్యకర్తనైనా ఎవరినైనా సరే తోలు తీసే పని ఆయన చేస్తాడు కాబట్టి ఇందులో అనవసరంగా వైసీపీ వాళ్ళు గతంలో ఆ మద్యం ఏదైతే ఉందో కల్తీ మద్యం ఇంకా దాచుకున్నట్టున్నారు జగన్ మీద ప్రేమతో. అది తాగి వెకిలి చేష్టలు చేస్తా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా సరే అది బయటకు వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ నా సంబంధం లేదు, నాకే కాదు నా కాలేజీకి కూడా సంబంధం లేదు. అందులో ఒక లెక్చరర్ అతనితో స్నేహం ఉండటం బట్టి ఇదంతా డ్రామా చేశారు తప్ప ఇందులో ఏ విధమైన వాళ్ళు ఏదైతే వాళ్ళ అభియోగాలు చేస్తా ఉన్నారో అది ఒక్క 1% నిజం కూడా లేదు. అలాంటి చట్టం అదే గాని ఎవరైనా నిరూపించగలిగితే దేనికైనా సిద్ధం. నేను గన్నవరం స్కూల్కి పిల్లలు, ఓ 50 మంది పిల్లలు రావటం, వాళ్ళకి లైఫ్ జాకెట్స్ లేకపోవటం, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అని ఒక సూర్య అనే యువకుడు నాకు తెలియజేయటం, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేసి మరి ఈరోజు అది ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ పిల్లలందరికీ కూడా అందులో భాగంగానే ఇక్కడ రావడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ప్రజలు కోరుకునే ప్రభుత్వం వచ్చిందని ఈరోజు పరిపాలన తొలి అడుగులో భాగంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అదే విధంగా నిత్యం ప్రజల్లోనే ఉండండి, ప్రజల మధ్యనే ఉండండి, ప్రజల కష్టాలు తెలుసుకోండి అని మరి మా అందరినీ కూడా ప్రజల వద్దకు పంపుతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడతా ఉన్నారు. థ్యాంక్ యూ.